ఇదిగోండి, తీసుకోండి. మీ ఫ్రెండు మీకోసం కొన్న చీర. వెళ్ళి కట్టుకొని రండి. తను చాలా సంతోషపడుతుంది. అబ్బా, చీర చూడు ఎంత అందంగా ఉందో. అసలు నువ్వెప్పుడు వెళ్ళావు, నువ్వెప్పుడు షాపింగ్ చేసావు? అయినా నీ మొహం చూస్తుంటే నీకేం తెలియనట్టుగా ఉంది. అంటే బావకి ముందే తెలిసి సంధ్య బర్త్డే కోసం చీర కొనుంటాడంటావా? నీ కోసం, నీ ఫ్రెండ్షిప్ కోసం ఎంత బాగా ఆలోచిస్తున్నాడు. ఏంటి సంధ్య గారు, వెళ్ళండి. అలా కాదండి, నేను తర్వాత కట్టుకుంటానులే, ఇప్పుడు ఎందుకు? అవునరా, ఇప్పుడు టైం కూడా లేదు కదా, తర్వాత కట్టుకుంటుందిలే. అమ్మా, చీర ఎంతసేపు కట్టుకుంటుంది? సంధ్య గారు, మీరు త్వరగా వచ్చేయండి. వింధ్య, నువ్వు తీసుకువెళ్ళు. వింధ్య, తీసుకువెళ్ళి నువ్వు తన కోసం తెచ్చిన చీరని మీ ఫ్రెండ్ కట్టుకోవడంలో హెల్ప్ చేయి. నీ స్నేహితురాలు ఎంతో ప్రేమగా తీసుకొచ్చింది. కట్టుకుంటేనే కదా తను ఆనందపడేది. కట్టుకోమ్మా. వెళ్ళి మార్చుకొని రా సంధ్య. ఎంతైనా వింధ్య గారు నీకోసం తెచ్చారు కదా. అవునమ్మా. అమ్మా, ఇక నో మోర్ థింకింగ్. ఫాస్ట్గా వెళ్ళొచ్చాయి. అబ్బా, అంతమంది చెప్తున్నా ఏంటో దినా. వింధ్య వదినా, నువ్వు తీసుకెళ్తే కానీ తను కదిలేలా లేదు. మీ ఇద్దరు వెళ్ళండి. ఇటివ్వండి. తీసుకువెళ్ళు. రా. వదినా, ఈ కలర్ నీకు భలే ఉంది. సంధ్య గారు, ఈ కలరు మీకోసమే పుట్టినట్టుంది. ఏంటి రాజేష్ గారు, మీరు భలే మాట్లాడుతున్నారు. అబ్బా రాజేష్ గారు, ఇంక చాలండి. ఏంటి వింధ్య, మీ ఫ్రెండ్కి ఈ చీర ఎలా ఉంది? నేను కొన్న చీర కదా, చాలా క్యూట్గా ఉంది కదా. వింధ్య, వింధ్య, చెప్పవే, అసలు నీకేమైంది? అలా ఉన్నావేంటి? కళ్ళార్పకుండా అలాగే చూస్తున్నావు. మేమేమన్నా అడుగుతుంటే సమాధానమే చెప్పట్లేదు. ఏం లేదు, ఏదో ఆలోచిస్తున్నాను. వదినకి ఈ చీర ఎలా ఉందో నువ్వు చెప్పనే లేదు. చీర అదే కదా నాకు సెలెక్ట్ చేసింది. నాకెలా ఉంటుందో తనకి తెలీదా? మళ్ళీ స్పెషల్గా అడగాల ఏంటి? సరే పదండి. స్మైల్. అబ్బా రాజేష్ గారు, అన్ని అరేంజ్మెంట్స్ చేసి మీరు అక్కడుంటే ఎలా అండి? రండి. సరే, నేను ఫొటోస్ తీస్తాను బావా. వెళ్ళండి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Sandhya. Happy birthday to you. ఏమండి,
వింధ్య రాజేష్ గారు మీరు కూడా పట్టుకోండి. మీరందరూ నా ఆనందం. ఏమండి మౌనిక గారు మీరు రండి. వస్తున్నాను. ఇక నుండి నీ లైఫ్ ఇంకా ఇంకా హ్యాపీగా ఉండబోతోంది సంధ్య. చూసుకోవడానికి రాజేష్, వింధ్య ఉన్నారు కదా. సరే సరే, పదండి పదండి, ఇక అందరం కలిసి భోజనాలు చేద్దాం రండి. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు చెప్పు వింధ్య, అసలు ఏం జరిగింది? దేని గురించి అంటున్నారు మీరు? చెప్పాను కదా ఏం లేదని. ఇక ఆ విషయం వదిలేయండి. వింధ్య, అంత ఈజీగా ఎలా అంటున్నావు నువ్వు? పాపం కదా సంధ్య గారు. తనకి లైఫ్ అంతా కష్టాలే, అయినా ఓర్పుగా ధైర్యంగా నిలబడి కుటుంబాన్ని నిలబెడుతుంది. ఈరోజు తన పుట్టినరోజు, కొంచెం ఆనందంగా ఉంటుంది కదా అని మేమన్నీ ప్లాన్ చేస్తే నువ్వేమీ కారణం చెప్పకుండా చివర్లో తనని బాధ పెట్టావు. అసలు నువ్వివ్వాల్సిన సర్ప్రైజ్, నువ్వివ్వాల్సిన గిఫ్ట్స్ నేనిచ్చాను. ఎందుకో తెలుసా? మీ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ హ్యాపీగానే ఉండాలి. మా ఫ్రెండ్షిప్ కోసమా లేక మీ ఆనందం కోసమా? అంత తెలుసుకోలేని అమాయకురాల్లాగా కనిపిస్తున్నానా? వింధ్య, ఏంటి నేను అడుగుతుంటే ఏం మాట్లాడవు? ముందే చెప్పాను కదండి, ఇంకేం లేదు. నాకే ఏమీ అర్థం కావట్లేదు, అందుకే నేను ఇలా ఉన్నాను. మీరేమో సంధ్య ఫీల్ అవుతుందని ఆలోచిస్తున్నారు. మరి తనని మనమేగా చూసుకోవాలి. అయినా ఈ మధ్య నీ ప్రవర్తన, మాటలు కొంచెం కొత్తగా ఉంటున్నాయి. నాకైతే ఏం నచ్చట్లేదు. నా ప్రవర్తన నచ్చడం లేదంట, అంతేకాని
వాళ్ళిద్దరూ చేసేది కరెక్ట్ కాదని అనిపించట్లేదేమో. భార్యని నేను ఇంత బాధపడుతున్నానని ఏమాత్రం ఆలోచించట్లేదు. కానీ సంధ్య కొంచెం ఫీల్ అయితే తట్టుకోలేకపోతున్నారు. దాని కంట్లో కన్నీరు చూడలేకపోతున్నారు. కానీ నా కంట్లో కన్నీరు ఆయనకి కనిపించట్లేదేమో. సంధ్య, మన పుట్టినరోజు ఒకే రోజు వస్తే ఇద్దరం కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కదా. చూడ్డానికి ఇంకా అద్భుతంగా ఉండేది. కలిసి పక్క పక్కన బతికే ప్రాణ స్నేహితులు మనం. మన పుట్టినరోజులు కూడా ఆ దేవుడు పక్క పక్కనే ఇచ్చాడంటే మనం ఎంత అదృష్టవంతులమే. అయినా మన ఆనందం ఒకే రోజుతో అయిపోకూడదని 2 రోజులు సెలబ్రేట్ చేసుకోవాలని ఆ దేవుడు ఇలా చేసుంటాడు. నిజమేనే, నీ బర్త్డే నేను, నా బర్త్డే నువ్వు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. చిన్నప్పటి నుంచి చేస్తుంది అదే కదే. నా పుట్టినరోజు కంటే నీ పుట్టినరోజు అంటేనే నాకు చాలా ఇష్టం. సంధ్య, నాకు నిద్ర ముంచుకొచ్చేస్తుంది. ఇంకొక్క నిమిషం నిలబడడం కూడా నా వల్ల కాదు. రా, నిద్రపోదాం. ఏమైంది సంధ్య? మీ ఇద్దరి ఫోటోనే చూస్తున్నావేంటి? ఓ, ఈరోజు నీ పుట్టినరోజు అంటే రేపు వింధ్య గారి పుట్టినరోజు కదా? అవునండి. అది నా ఫస్ట్ విష్ కోసం 1000 కళ్ళతో వెయిట్ చేస్తూ ఉంటుంది. మీరు పడుకోండి, నేను దాన్ని విష్ చేసి పడుకుంటాను. వాళ్ళందరూ ఈరోజు వచ్చి ఎంత బాగా సెలబ్రేట్ చేశారు సంధ్య. మీ ఫ్రెండ్షిప్కి తగిన కుటుంబం. అవును, అది నా కోసం, నా స్నేహం కోసం మొండిగా పెళ్లి చేసుకుని ఈ ఊరు వచ్చేసింది. దాని జీవితం ఎలా ఉంటుందా అని నేనెంతో భయపడ్డాను. కానీ ఆ భగవంతుడు చల్లగా చూసి మంచి భర్త, అత్త, మామ వింధ్యకి దొరికారు. నాకు దేవుళ్ళంటి మీరు దొరికారు. ఆ విషయంలో మేమిద్దరం చాలా లక్కీ అండి. సరే, పద నిద్రపోదాం. నేను 12ంటికి నేను నిద్ర లేపుతాను. అయ్యయ్యో వద్దు, మీకెందుకండి శ్రమ. మీరు బాగా అలసిపోయారు. నిద్ర వస్తుందన్నారు కదా, మీరు పడుకోండి, నేను వెయిట్ చేస్తా. టైం ఇంకా చాలా ఉంది సంధ్య. చూడు, నీ మొహం ఎలా నీరసపడిపోయిందో. ఈ ఫంక్షన్ హడావిడిలో చాలా అలిసిపోయావు. నేను ఆ టైంకి నిద్ర లేపుతానంటున్నాను కదా, పడుకో. వద్దండి, మీరు లేపడం కొంచెం అటు ఇటు అయితే చాలా ఇబ్బంది. పోనీ నేను ఒక పని చేస్తానండి, అలారం పెడతాను. మంచిదే కదా, అలారం పెట్టి కాసేపు నిద్రపో. ఏమండి, కరెక్ట్గానే టైంకి పనిచేస్తుంది కదా? బా, మనం అంటే మనుషులం, అది మెషిన్ కదా, కరెక్ట్గానే పనిచేస్తుంది. నువ్వు ముందు రెస్ట్ తీసుకో. సరే అండి.
సంధ్య, ఏంటి ఈరోజు టైం చాలా స్లోగా నడుస్తుంది. ఏమైంది వైఫ్ గారు? టైం ఇంకా 11:20 అవుతుంది. ప్రశాంతంగా పడుకోండి. హ్మ్. సంధ్య, ఏవండి, అలారం పనిచేస్తుంది కదా? పని చేస్తుంది. నువ్వు పడుకో. పనిచేస్తుంది కదా? మ్మ్. ఎప్పుడు నేను నిద్రపోతే నువ్వే లేపి విష్ చేసేదానివి, కానీ ఇప్పుడు నాకు నిద్ర రావట్లేదేంటి? ఈ టైంలో ఎవరై ఉంటారు? సంధ్య, నా సంధ్య వచ్చి ఉంటుంది. నాకు తెలుసు, నా పుట్టినరోజుని అదెలా మర్చిపోతుంది? నా సంధ్య వచ్చి ఉంటుంది. సంధ్య, సంధ్య కాదు వింజక్క, నేను. సరే కమన్, ఇలా రా. ఎక్కడికి? ఇలా రా అని చెప్తున్నాను కదా, రా. చూడు. అయ్యో, అప్పుడే 2 minutes అయిపోయింది. హ్యాపీ బర్త్డే విందక్క. రా, కేక్ వచ్చి. యాక్చువల్లీ మావయ్య వాళ్ళందరినీ కూడా లేపుదాం అనుకున్నాను, కానీ వాళ్ళు పడుకున్నారు కదా, మళ్ళీ ఎందుకులేని ఆగిపోయాను. రేపు ఎలాగో గ్రాండ్ గా అందరూ సెలబ్రేట్ చేస్తారు కదా. ఏంటి వింజక్క అంత డల్గా ఉన్నావు? అసలు నీ పుట్టినరోజున నువ్వెంత హ్యాపీగా ఉండాలి. బీ స్మైల్ బేబీ. రా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ వింజక్క. కట్ ఇట్. Many more happy returns of the day, Vindhyakka. థ్యాంక్ యూ మోనికా. Many more happy returns of the day, Vindhyakka. Super. యాక్చువల్లీ నీకు గిఫ్ట్ తీసుకొద్దామంటే టైం దొరకలేదు, కానీ ఖచ్చితంగా నీకు మంచి గిఫ్ట్ తీసుకొస్తాను.
అయ్యో ఏంటి ఏమైంది? నా వల్ల ఏమైనా మిస్టేక్ జరిగిందా? అయ్యో ఇదంతా నీకు నచ్చలేదా? సారీ మోనికా, నిన్ను డిసప్పాయింట్ చేయాలని కాదు, నాకు ఈ పుట్టినరోజు చేసుకోవడం ఇష్టం లేదు. అయ్యో ఏమైంది సిస్టర్? నువ్వు అలా బాధగా ఉంటే నాకేదోలా ఉంది. నా గురించి చచ్చా, ఈ టైంలో నువ్వైనా నాకు తోడుగా ఉన్నందుకు చాలా థ్యాంక్స్. భలే దానివి సిస్టర్. ఒకప్పుడు నేను పిచ్చి పిచ్చిగా ఆలోచించి నేను డిస్టర్బ్ అయ్యి నిన్ను డిస్టర్బ్ చేశాను. కానీ నేను రియలైజ్ అయిన తర్వాత నువ్వు బాధపడుతుంటే ఎందుకో నాకే చాలా బాధ అనిపిస్తుంది, అదోలాగా అనిపిస్తుంది. పైగా పుట్టినరోజు. ముందు ఆ కన్నీళ్లు తుడుచుకో. అసలేమైంది? ఏం చెప్పను, కనీసం నా పుట్టినరోజు నా అనే వాళ్ళకెవ్వరికీ గుర్తులేదు. అదేంటి అలా మాట్లాడుతున్నావు? ఓ సంజయ్ విషెస్ చెప్పలేదా? చచ్చా, నిన్న తన బర్త్డే హడావిళ్ళు అలసిపోయి నిద్రపోయిందేమో అంతే తప్ప తనకి నీ బర్త్డే గుర్తు లేకుండా ఎలా ఉంటుంది చెప్పు? లేదు లేదు, నువ్వు అస్సలు అలా ఆలోచించుకో. అలా ఏమీ జరగదు. సంధ్యకే కాదు, నా భర్తకి కూడా గుర్తులేదు. తన పుట్టినరోజు అనగానే పరుగు పరుగున వెళ్ళిపోయారు. కానీ అయ్యో ఏంటి సిచ్యువేషన్ అంతా అలా నెగటివ్ గా తీసుకుంటున్నావు? బావ కూడా టైర్డ్ అయిపోయి వెళ్ళి పడుకుని ఉంటాడు. సంధ్య పుట్టినరోజున అంత బాగా చేసినోడు నీ బర్త్డే ఇంకెంత బాగా చేస్తాడో నువ్వే చూడు. సంధ్య రాజేష్ కలిసి నిన్ను ఊరికే వదలరు. అదే వాళ్ళు కలిసి అద్భుతంగా సెలబ్రేట్ చేసే వరకు ఊరుకుంటారా చెప్పు నువ్వే? ఆయన ఏంటి సిస్టర్, ఒకప్పుడు నేను నెగటివ్గా ఉండేదాన్ని, కానీ ఇప్పుడు నేను పాజిటివ్గా మారిపోతే నువ్వు నెగటివ్గా ఆలోచిస్తున్నావు. కొంపదీసి భావనకు తెలియకుండా ఆ చీర రింగు తెచ్చి సంధ్యకి ఇవ్వడం, అంత ప్రేమగా కేకుని తినిపించడం గురించి ఏమైనా ఫీల్ అవుతున్నావా? లేదులే చాచా, నువ్వేమీ అలా ఫీల్ అవ్వవులే, నాకు తెలుసు కదా. అయినా బాబు ఇచ్చింది ఎవరికి? నీ ఫ్రెండ్కి, నీ సంజయ్కే కదా. తన బర్త్డే కదా, గ్రాండ్గా చేశాడు. తన పుట్టినరోజు చేయడం తప్పు కాదు, కానీ నా బర్త్డే స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 10 minutes అయింది. కనీసం ఆయన విష్ కూడా చేయలేదు, కనీసం అదొక కాల్ కూడా చేయలేదు. అబ్బా టైర్డ్ అయిపోయి ఉంటారని అంటున్నాను కదక్క. చూడు, రేపు ఉదయం స్టార్ట్ అయ్యి నీ బర్త్డే ఎవరు ఊహించినంత గ్రాండ్ గా జరుగుతుంది. ఈలోగా అనవసరంగా నేను కేక్ కట్ చేయించి నీ మూడు డిస్టర్బ్ చేసి మిస్టేక్ చేశాను కదూ. చచ్చా, అలా ఎందుకు అనుకుంటాను? కనీసం నువ్వైనా నన్ను గుర్తు పెట్టుకున్నా అదే చాలు. అలా ఏం లేదు, ఖచ్చితంగా అందరికీ గుర్తుంటుంది. అందరూ గ్రాండ్ గా చేస్తారు, సరేనా? నువ్వు వెళ్ళి పడుకో. గుడ్ నైట్. నిజంగానే సంధ్యకి నా బర్త్డే గుర్తుందా? ప్రతి సంవత్సరం ఫస్ట్ విష్ చేసేది. మరి ఇప్పుడు ఏమైంది దానికి? నా భర్త సంధ్య పుట్టినరోజుని అంత గ్రాండ్ గా చేశాడు, కానీ నేను ఆయన భార్యని కదా, నన్ను కనీసం విష్ చేయాలి కదా. నా ఫ్రెండ్కి ఇచ్చే విలువ నాకు లేదా? అసలు ఏం జరుగుతుంది నా లైఫ్ లో? నేను ఒంటరి దాన్ని కాబోతున్నానా?
నా జీవితం శూన్యం కాబోతుందా? నాకే ఎందుకు ఈ సమస్యలన్నీ వచ్చి పడుతున్నాయి? పిచ్చి వింధ్య, నిన్ను బొమ్మను చేసి భలే ఆడిస్తున్నాను కదా. ఈ బర్త్డేకి నేను నీకు ఇచ్చే గిఫ్ట్ నీకు లైఫ్ లాంగ్ మనశ్శాంతి లేకపోవడం. అది ఆల్రెడీ చేసేసాను. ఇంకా నెక్స్ట్ బర్త్డేకి బాబా పక్కన నువ్వు ఉండవు, నేనుంటాను. హ్యాపీ బర్త్డే. నో నో, అన్హ్యాపీ బర్త్డే వింధ్య డార్లింగ్. వింధ్య, బ్రేక్ఫాస్ట్ వడ్డించు. కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది. నాకు టైం లేదు, వడ్డించు. రే రాజేష్, అసలు ఈ రోజేంటో తెలుసా? ఏంటి రోజు? ఓ, ట్రిప్ గురించా? నాకు గుర్తుందమ్మా, టికెట్స్ తీశారు కదా నానా. ఫ్లైట్ టికెట్స్ ఏ టైంకి? ఈవినింగ్ రా. ఓ సరే వింధ్య, నువ్వన్నీ రెడీ చేసుకో. వింధ్య, నేను ఈవినింగ్ వచ్చేలోగా ట్రిప్కి అన్నీ రెడీ చేసుకో. నాకు చిన్న అర్జెంట్ పని ఉంది, టైంకి వచ్చేస్తాను, సరేనా? ఏమండి, ఏంటి వింధ్య? ఏదైనా మర్చిపోయారా? ఆ, ఏం మర్చిపోయాను? ఏం లేదే. సరే ఉంటాను, బాయ్. సారీ సారీ రాజేష్ గారు, చూసుకోలేదు. అదేం పర్వాలేదు సంధ్య గారు, నేను చూసుకోలేదు కదా. అరే, ఈ చీర భలే బాగుంది. వింధ్య చూడు, ఈ చీర సంజయ్ గారికి ఎంత బాగుందో. మీరు మరీ పొగుడుతారు రాజేష్ గారు. పొగడ్తలు కాదు సంధ్య గారు, నిజాలు. చీర ఆడపిల్లకి అందమని చూపించడానికి నిలువెత్తు నిదర్శనం మీరే. ఏంటండి, మా వింధ్య కోసం ఈ మధ్యన కవితలు రాయడం లాంటివి మీరేమైనా నేర్చుకున్నారా ఏంటి? మరి మీరు ఇంత అందంగా రెడీ అయ్యి ఇక్కడికి వచ్చాక నేను కాంప్లిమెంట్ ఇవ్వకుండా ఎలా ఉంటాను? ఇంతకీ ఈరోజు స్పెషల్ ఏంటి? గుడికి ఏమైనా వెళ్ళి ఇటు వస్తున్నారా? అరే, అలా అడుగుతున్నారేంటండి? ఈరోజు స్పెషల్ డే కదా. అవునా? ఏంటది? అరే, అది ఈరోజు వింధ్య. ఒక్క నిమిషం సంధ్య గారు. హలో, వస్తున్నాను. ఆన్ ది వే వస్తున్నా. సారీ సంధ్య గారు, కొంచెం అర్జెంట్ పని ఉంది, సరేనా? మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి. వింధ్య, నువ్వు రెడీగా ఉండు, నేను వచ్చేస్తాను. బాయ్ అండి. వింధ్య, అబ్బా, రాజేష్ గారు భలే సరదా మనిషి. ఈ మధ్య బాగా మారిపోయారు. అవునవును, చాలా మారిపోయారు. ఏమైందే, అలా ఉన్నావేంటి? నీకు తెలీదా? అవునులే, మర్చిపోయి ఉంటావు కదా. సారీ వింధ్య, నిజంగా నేను అలారం కూడా పెట్టుకున్నాను, కానీ అది పనిచేయలేదు. నిన్న హడావిడికి బాగా నీరసమైపోయి నేను లేవలేకపోయానే. ఫోన్ చేసి చెప్పడం కాదు, నేనే వెళ్ళి చెప్తాను అని మా ఆయనకి చెప్పి వచ్చాను. అబ్బా, సారీ చెప్పాను కదా, నువ్వలా ఉండొద్దు. వింధ్య చూడు. హ్యాపీ బర్త్డే టు యూ వింధ్య. పోవే, నాకేం వద్దు. ఏంటే, నా మీద అలిగావా? కోపంగా ఉన్నావా? నాకు తెలుసు,
ఫస్ట్ నేనే విష్ చేస్తాను అని నువ్వు ఎంత వెయిట్ చేసి ఉంటావో నాకు బాగా తెలుసు. నాకు చాలా బాధగా ఉంది. సరే, నా మీద నువ్వు కాక ఎవరు అలుగుతారు చెప్పు? కానీ ఈ రోజు తర్వాత నువ్వు ఎంత అలిగినా, ఎంత కోపగించుకున్నా నేను ఓర్చుకుంటాను. ఈ రోజు నా బుజ్జి వింధ్య పుట్టినరోజు కదా, అది డల్గా ఉంటే నేను డల్ అయిపోతాను. నువ్వు హ్యాపీగా ఉంటేనే కదా నేను హ్యాపీగా ఉండేది. అబ్బా నవ్వవే. ఏది నీ చెయ్యిలా ఇవ్వు. ఏంటి ఇది? మాకున్న స్తోమతకి చిన్న ఉంగరమే. కానీ ఇలాంటివి ఇవ్వడం నీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు. కానీ మా ఆయనే మరీ మరీ చెప్పి ఇచ్చి రమ్మన్నారు. నా పుట్టినరోజుకి మీరందరూ వచ్చి ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు కదా. ఇదిగో నాకు ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు కదా. మేమంత ఇవ్వకపోయినా ఈ చిన్నది ఇచ్చాము. ఏ వింధ్య, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందే? నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావో అనుకున్నాను. ఏయ్, ఇవి కన్నీళ్లు కావు కదా, ఆనంద బాష్పాలే కదూ. కావే, కన్నీళ్ళే. అయ్యయ్యో, ఎందుకే అలాగా? అందరికీ గుర్తుంది, ఆఖరికి శ్రీకర్ గారికి కూడా గుర్తుంది. ఈ రింగ్ ఇచ్చి పంపించారు. కానీ నా భర్త గిఫ్ట్లు కాదు కదా, కనీసం నా బర్త్డేకి విష్ కూడా చేయలేదు. అసలు ఆయన విషయమే మర్చిపోయారు. అయ్యో, ఏం మాట్లాడుతున్నావే? రాజేష్ గారికి గుర్తు లేకపోవడం ఏంటి? నా పుట్టినరోజు అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసిన వ్యక్తి నీ బర్త్డే ఎందుకు మర్చిపోతారు? చెయ్యకుండా ఎందుకుంటారు? లేదు లేదు, ఎక్కడో ఏదో మిస్అండర్స్టాండింగ్ జరుగుంటుంది. ఖచ్చితంగా నీకోసం ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేసే ఉంటారు. ఆయన ప్లాన్ చేశారని నీకెలా తెలుసు? నీకేమైనా చెప్పాడా? అలా కాదే. ఏదైనా ప్లాన్ చేయాలంటే ముందు ఆయనకి గుర్తుండాలి కదా. అబ్బా వింధ్య, నువ్వలా ఆలోచించొద్దు. ఏదో ఉండే ఉంటుంది. ఉండు, నేను ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటాను. వద్దు. అంటే నా భర్తకు నా పుట్టినరోజుని నేనే గుర్తు చేసి చెప్పాలా? అవసరం లేదు, వదిలేసే. అయ్యో, అది కాదే. వదిలేయమని చెప్తున్నాను కదా. మా ఆయనకి గుర్తు లేకపోయినా కనీసం నీకైనా గుర్తుంది కదా, సంతోషంలే. ఒకవేళ నువ్వు ఆయనకి గుర్తు చేయాలనుకుంటే ఇప్పుడు కాదుగా, అర్ధరాత్రి ఫోన్ చేసి చెప్పుండాలి. అర్ధరాత్రి నేను రాజేష్ గారికి ఫోన్ చేయడం ఏంటి? అసలు ఆ టైంలో నేను లేచుంటే నీకే ఫోన్ చేసేదాన్ని కదా. రాజేష్ గారు నిన్ను విష్ చెయ్యలేదు అనే బాధతో ఇలా నువ్వేదేదో అర్థం చేసుకుంటున్నావు. ఖచ్చితంగా ఇది మర్చిపోవడమో మరొకటో కాదు. దీని వెనకాల ఏదో ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసే ఉండుంటారు. నువ్విలా డిసప్పాయింట్ అవ్వకే. నా భర్త గురించి నాకే చెప్తుంది. దాని బర్త్డే గ్రాండ్గా చేసి నాది మర్చిపోయాడని నేను ఫీల్ అవ్వకూడదు అని భలే కవర్ చేస్తుంది. వింధ్య, ఏంటే, ఏమైంది? వింధ్య, జాగ్రత్తమ్మా. అక్కడ ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి. అత్తయ్య, బావ ఉండగా మనకి ఫోన్ చేసే అవసరం ఏముంటుంది? సిస్టర్, హ్యాపీ జర్నీ. నేనెక్కడికి వెళ్ళడం లేదత్తయ్య.
రెస్టారెంట్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంక చాలా ఆపండి. ఏమీ తెలియనట్టు అమాయకంగా నటించకండి. వింధ్య, నువ్వేమంటున్నావు? గాడ్ ప్రామిస్గా నాకేం అర్థం కావట్లేదు. ఓ, అర్థం కావట్లేదు. బాగుంది, చాలా బాగుంది. చేసిందంతా చేసి ఏమి తెలియనట్టుగా యాక్ట్ చేయడం బహుశా మీ మగవాళ్లకే సాధ్యం. మా ఆడోళ్ళదేముంది, అందరం పిచ్చోళ్ళం కదా. మెడలో తాళి కడితే మీరు చెప్పినట్టు పడుంటాం కదా. మీరు చెప్పిందే వినాలి, మీరు చెప్పిందే నమ్మాలి, మిమ్మల్ని దేవుడు అనుకోవాలి. ఎందుకంటే మీరు మగాడు కదా. మీరు చేసిన పనే నేను చేస్తే మీ లైఫ్ ఎక్కడుంటుంది? వింధ్య, నువ్వు ఏం చెప్తున్నావు? నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు. నువ్వు నా క్యారెక్టర్ని అనుమానిస్తున్నావా? నేనెప్పుడైనా పరాయి స్త్రీని కన్నెత్తైనా చూశానా? అబద్ధం. మీరు చెప్పేవన్నీ అబద్ధాలు. మీకు మంద అలవాటు ఒక్కటే ఉందనుకున్నాను, కానీ మీకు ఆడవాళ్ళతో తిరిగే అలవాటు కూడా ఉంది. కట్టుకున్న భార్యని మోసం చేసి ఇంకొక స్త్రీతో తిరిగే అలవాటు ఉంది. ఇది నిజం. వింధ్య, ఇంకొక మాట మాట్లాడినా ఊరుకోను. ఏదో సైలెంట్గా భరిస్తున్నాను కాబట్టి ఇన్ని మాటలు అంటున్నావా? ఇన్ని నిందలు వేస్తున్నావా? అస్సలు అర్థం పర్థం లేకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఒక్కటంటే ఒక్కటి చెప్పు. నేను చేసిన తప్పేంటి? సాక్ష్యాలు ఆధారాలు లేకుండా ఏది పడితే అది మాట్లాడకు. ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. ఏమున్నాయి? మీరు చేసిన పనులు. నా ప్రాణ స్నేహితురాలి పుట్టినరోజు నాకు గుర్తులేదు, కానీ మీకు మాత్రం గుర్తుంది. అది కూడా టూర్కి వెళ్దాం అంటే క్యాన్సిల్ చేసి మరీ అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళాక అప్పటికప్పుడు చీర వచ్చేస్తుంది, అప్పటికప్పుడు రింగు వచ్చేస్తుంది. ఏంటండి, నాకు చెప్పకుండా బిడ్డని ఇచ్చేశారు. శ్రీకర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు డబ్బులు తీసుకెళ్ళిచ్చి నా దగ్గర దాచేశారు. అంతెందుకు, నిన్న కాక మొన్న ఆ సేటు ద్వారా కూడా సహాయం చేసి ఎవరిని ఆదుకున్నారు? ఆ కుటుంబాన్నా, సంధ్యనా, ఎవరిని? అమ్మాయిల్ని ట్రాప్ చేయడంలో ఇది ఒక పద్ధతా? మీరింత వుమనైజర్ అని నేను అస్సలు అనుకోలేదు. వింధ్య, ఒక్క మాట, ఇంకొక మాట మాట్లాడితే నేను ఊరుకోను. నువ్వు అంటుంది నన్ను ఒక్కడనే కాదు, సంధ్య గారిని అనే విషయం కూడా మర్చిపోవద్దు. సంధ్య గారు నీ స్నేహితురాలు. పాపం, పుట్టెడు కష్టాల్లో ఉంది. ఎంతో వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి. అలాంటి అమ్మాయిని నాతో కలిసి అలా అంటావా? తప్పు వింధ్య. చెప్పండి, ఇంకా ఇంకా చెప్పండి. ఇక్కడికేదో మీరు నీతిమంతులు అన్నట్టు, తన అమాయకురాలు అన్నట్టు సర్టిఫికెట్ ఇస్తున్నారా? ఎవరికి తెలీదు మీ బాగోతం, మీ చాటుమాటు వ్యవహారాలన్నీ. చివరికి మీ మధ్య రాయబారానికి కూడా ఆ రాస్కల్ నందుగాడిని అడ్డం పెట్టుకుని నేరుగా డబ్బిస్తే అనుమానం వస్తుందని వాడి ద్వారా డబ్బిస్తారా? నాటకం ఆడుతున్నారా? ఛీ! ఎవరిదండి క్యారెక్టర్? మీదా? వింధ్య, ఇంకొక మాట నా క్యారెక్టర్ గురించి మాట్లాడితే చంప పగల కొడతాను. కొట్టండి. మీరు తిట్టినా కొట్టినా నేను పడాలి కదా. మీరేం తప్పు చేసినా భరించాలి కదా. ఎందుకంటే మీ వ్యవహారాలు, మీ గుట్టు బయట పడితే మీకు కోపం వస్తుంది. దాన్ని కవర్ చేయాలంటే ఏం చేయాలి? గట్టి గట్టిగా అరవాలి, చంప పగలగొట్టాలి. మీ క్యారెక్టర్ కరెక్ట్, నాది తప్పని మీరు క్రియేట్ చేయాలి.
అంతే కదా? మీరేంటో, మీ బతుకేంటో, మీ మనసులో ఉన్నదేంటో మీరు మీ డైరీలో స్పష్టంగా రాసుకున్నారు కదా. డైరీ 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 ఏంటి? నువ్వు డైరీ చదివావా? నేను చదివితే మీ రహస్యం తెలిసిపోతుందనే కదా అంత సీక్రెట్ గా రాస్తున్నారు. అయ్యో, అలా ఏం లేదు వింధ్య. నువ్వు డైరీ చదివితే అందులో క్లియర్గా ఉంది కదా. చూడు, దీంట్లో నేనేం రాసుకున్నానో క్లియర్గా చూడు. సంధ్య నాకు సోదరి సమానం. ఈ జన్మలో ఎలాగో నాకు అక్క చెల్లెలు లేరు. వచ్చే జన్మలో తను నేను ఒకే తల్లి కడుపున పుట్టాలని, ఇలాంటి అమ్మాయికి సోదరుడుగా ఉండాలని రాసుకున్నాను. కావాలంటే నువ్వే చూడు. ఏంటి చూసేది? ఏం చూడమంటారు? నా కళ్ళారా చూశాను, చదివాను. ఇంకా చాలదన్నట్టు మళ్ళీ నమ్మిస్తున్నారా? ఇంకెంతమందిని మోసం చేస్తారండి? కట్టుకున్న భార్యని మోసం చేయడానికి మీకు మనసు ఎలా వచ్చిందండి? ఛీ! మీరు ఒక మనిషేనా? మీరు మనసులో సంధ్యని పెట్టుకుని నాతో కాపురం ఎలా చేశారు? నాతో బిడ్డని ఎలా కన్నారు? నేనే పిచ్చిదాన్ని. సంధ్య సంధ్య నా స్నేహితురాలని తీసుకొస్తే మీరు నా స్నేహాన్ని చూశారనుకున్నాను, కానీ నా పక్కనున్న సంధ్యని చూశారనుకోలేదు. మీ డైరీలో తన గురించి రాసుకునే వరకు మీరు వెళ్ళారనుకోలేదు. ఎప్పుడు చూడు సంధ్యలో చీర కట్టుకోమంటారు, సంధ్యలో వంట చేయమంటారు. సంధ్య సంధ్య సంధ్య, మరి వింధ్య ఎక్కడుందండి? చివరికి నా పుట్టినరోజుని కూడా మర్చిపోయి, తన భర్త అత్తవారిని మించిపోయి తన పుట్టినరోజుని గ్రాండ్గా చేశారే. సంధ్యని అంతగా ప్రేమిస్తున్నారా? తననంతగా ప్రేమించేవారు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారండి? నన్నెందుకు మోసం చేశారు? స్నేహం పేరుతో సంధ్య మోసం చేసింది. కట్టుకున్న మీరు కూడా నన్ను మోసం చేశారు. ఛీ! ఏం బ్రతుకులండి మీవి? నా జీవితంలో ఇన్ని మాటలు, ఇన్ని అవమానాలు ఎప్పుడు పడలేదు వింధ్య. నా బ్రతుకు గురించి అడిగావు కదా, మరి నీ బ్రతుకేంటి? నువ్వేదో నీతిమంతురాలన్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు నన్ను మోసం చేయలేదా? నువ్వు నాతో అబద్ధం చెప్పలేదా? ఏంటి? నేను అబద్ధం ఆడానా? ఏది? ఒక్క అబద్ధం చెప్పండి. చెప్పండి. దబాయిస్తున్నారు కదా. ఏదో ఒకటి క్రియేట్ చేసి నువ్వే తప్పు, నీ క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పండి. ఏంటి కొత్త కొత్త నీతులు వస్తున్నాయి? ఎస్, నీ క్యారెక్టర్ గొప్పది కాదు. కట్టుకున్న భర్తకి నువ్వు ఎప్పుడైనా నిజాలు చెప్పావా? అన్ని అబద్ధాలే. నీ లైఫే ఒక అబద్ధం. నీ కడుపులో బిడ్డ చనిపోయిన తర్వాత కూడా సంధ్య బిడ్డని తీసుకొచ్చి చేతిలో పెట్టి మన బిడ్డ అని నమ్మిస్తే ఏంటది? అది అబద్ధం కాదా? మోసం కాదా? పైగా నీది క్యారెక్టర్, నాది మాత్రం క్యారెక్టర్లెస్. ఏం మాట్లాడుతున్నావు వింధ్యా? గుర్తుపెట్టుకో, ఒక వేలు ఎదుటి వారిని చూపిస్తే 4 వేళ్లు మనల్ని చూపిస్తాయి. ఆ విషయం మర్చిపోకు. ఏం మాట్లాడుతున్నారు?
వింధ్య ఎప్పుడొచ్చావే? నేనే నిన్ను తీసుకురావాల్సింది. నీ పుట్టినరోజు కదా, అర్చన చేయిద్దాం రా. ఏంటి అలా చూస్తున్నావు? అసలే ఉదయం నుంచి నాకు అదోలా ఉంది. ఏదో కీడు శంకిస్తున్నట్టు, ఏదో జరగబోతున్నట్టు నన్ను భయం వెంటాడుతుంది. అమ్మవారికి సమర్పించాల్సిన పసుపు కుంకుమలు నేల రాలిపోయాయి. ఆ కంగారుతోనే గుడికొచ్చాను. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, నాకు కొంచెం ధైర్యంగా ఉంది. రా, ఇద్దరం కలిసి దండం పెట్టుకుందాం. చేయి వదులు. ఏమైంది? చెప్తున్నాను కదా, చేయి వదులు. ఏ వింధ్య, ఏంటి అంత కోపంగా ఉన్నావు? ఏం జరిగిందే? నీకు తెలీదా? నాకా? నాకేం తెలుసు? దొంగ నాటకాలు ఆడింది చాలు, ఇంకా ఆపు సంధ్య. దొంగ నాటకం ఆడడం ఏంటి? నేను దొంగ నాటకాలు ఆడుతున్నానా? అసలు ఏం మాట్లాడుతున్నావే? దేని గురించి అంటున్నావు? నీకేమైంది? ఎందుకే నన్ను నమ్మించి మోసం చేశావు? నేను నీకు ఏం పాపం చేశాను? వింధ్య, నేనేం చేశానే? ఒక్కటా రెండా? వెన్ను పొట్లు పొడుచుకుంటూ వస్తున్నావు కదే. నీ కోసం, నీ స్నేహం కోసమే కదే ఊరేంటో కుటుంబం ఏంటో కట్టుకోబోయే భర్త పేరు కూడా తెలుసుకోకుండా పెళ్లి చేసుకుని ఏమొరొచ్చాను. ఎందుకు? నువ్వు నేను కలిసి జీవితాంతం ఒకే చోట ఉండాలి, ఏ కష్టం వచ్చినా ఒకరికొకరు ధైర్యంగా నమ్మకంగా నిలబడాలనే కదా. ఆ నమ్మకాన్ని చంపేశావు కదా. నీ కాపురం బాగుండాలని నేను అనుకుంటే నువ్వు నా కాపురంలో చిచ్చు పెడతావా? అసలు అలా చేయడానికి నీ మనసు ఎలా ఒప్పుకుందే? వింధ్య, ఎందుకు ఇలా మాటలతో చంపుతున్నావు? నువ్వు అసలు దేని గురించి ఇలా మాట్లాడుతున్నావు? అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నాను. నువ్వు నాకు అబద్ధం చెప్పిన ప్రతి దాని గురించి మాట్లాడుతున్నాను. నీ భర్త హాస్పిటల్ విషయంలో, మన మధ్య ఉన్న రహస్యాల విషయంలో, ఇంకా చాలా చాలా విషయాల గురించి బాధపడుతున్నాను. ఒకటి కాదు, రెండు కాదు, నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే. నన్ను చాలా చాలా రకాలుగా మోసం చేస్తున్నావు నువ్వు. నేను నిన్ను మోసం చెయ్యడం ఏంటి? అబద్ధాలు చెప్పడం ఏంటి? నా గురించి అందరికంటే నాకంటే కూడా నీకే బాగా తెలుసు కదా. అలాంటిది నువ్వే ఇలా ఏదేదో మాట్లాడుతున్నావేంటే? నీకోసమే కదే నా భర్తని, అత్తయ్యని, ఆ ఇంటిని మోసం చేసి నా పాపని నీకిచ్చాను. అలాంటిది నేను నిన్ను మోసం చేస్తున్నానని నా పైన నిందలు వేస్తున్నావా? నిందలు కాదు, నిజాలు. ఏంటి నిజాలు? నువ్వు నటిస్తున్నావు కదా, అది నిజం. స్నేహం అనే ముసుగులో బ్రతుకుతున్నాను కదా, అది నిజం. నాకు ద్రోహం చేస్తున్నావు చూడు, అది నిజం. ఏంటి ఏదేదో ఊహించుకుని మాట్లాడుతున్నావు? వింధ్య, నీకెవరైనా చెప్పుడు మాటలు చెప్పారా? అసలు నేను నీకు చేసిన ద్రోహం ఏంటి? సరే, ఏది ఫలానా అని చెప్పు. ఒక్క సాక్ష్యం చూపించు. సాక్ష్యం కావాలా? చెప్తాను విను.
నీకు నాకు మాత్రమే తెలిసిన పాప రహస్యం నా భర్తకి చెప్పిందెవరు? చెప్పు, నువ్వు చెప్పావా లేదా? మీ దగ్గర పెరుగుతున్నది నా పాప. బిడ్డని పురుట్లో పోగొట్టుకుని బాధపడుతున్న నా వింధ్యని కాపాడుకోవడానికి నేను నా బిడ్డనిచ్చాను. నాకు సమాధానం కావాలి. నీ మౌనం సమాధానం అనుకోవాలా? నోరు విప్పి మాట్లాడు. వింధ్య, అది చూడు, నేను అడిగానా? నిన్ను నీ బిడ్డని నాకు తెచ్చివ్వమని నేను అడిగానా? నా కడుపున పుట్టిన బిడ్డ చనిపోతే నువ్వు నీ కన్న బిడ్డని తీసుకొచ్చి నా ఒడిలో వేశావు. నా కోసం త్యాగం చెయ్యొద్దు అంటే నువ్వు వినలేదు. అదంతా నీకు నా మీదున్న ప్రేమ అనుకున్నాను. ఎప్పటికైనా ఇంట్లో తెలిస్తే ప్రమాదం, వద్దు అని చెప్తే ఈ విషయం మూడో కంటికి తెలీదు అని నువ్వు నాకు మాట కూడా ఇచ్చావు కదా. కానీ ఇప్పుడు ఎవరికైతే తెలియకూడదో ఆ మనిషికే తెలిసింది. ఇంకా అక్కడ నాకు ఏం విలువ ఉంటుంది? ఆయనకది ఎలా తెలిసింది? నువ్వే చెప్పావా? వింధ్య, వింధ్య, అది ఏం జరిగిందంటే అవన్నీ వద్దు. నువ్వు ఎవరికి చెప్పనని నువ్వు నాకు మాటిచ్చావు. కానీ ఇప్పుడు నా భర్తకి పాప గురించి తెలిసింది. చెప్పింది నువ్వేనా కాదా? మాట్లాడు. నేనే, నా వల్లే తెలిసింది. వింధ్య, 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 ఆగవే.